నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహం అందరిపై ఉండి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన యొక్క ఈ క్షేత్రంలో జరిగేటువంటి విశేషాన్ని మనం చెప్పుకుందాం. మే 16వ తేదీ వైశాఖ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి రోజు. మనకి ఎన్నో పరిహారాలు ద్వారా సమస్యలను తొలగించేటువంటి రోజు. ముఖ్యంగా ఆ రోజు శనీశ్వర జయంతి. శనీశ్వరుని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆయన ఎంత మనకి తోడుగా ఉంటాడో అంతే విధంగా ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటాం. అంటే ఏమిటి? పనుల్లో కాస్త ఆలస్యాలు జరుగుతూ ఉండటం, ఎదుటి వ్యక్తులు కలిసి రాకపోవటం, అలాగే ఎవరైనా సరే మన ఆరాన్ని బ్లాక్ చేయటం, దీనివలన అనేకమైన సమస్యలు. వివాహం కావలసిన వారికి వివాహ సమస్య, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగ సమస్య, ప్రమోషన్లో ఎవరో ఒకరు వచ్చి ఆటంకపడటం, ఇలా అనేక రకాలుగా ఇటు వ్యాపారాలు కూడా నడక సాగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా ఏం చేయాలంటే ఆ శనీశ్వర జయంతి రోజు మన క్షేత్రంలో ప్రదోష వేళలో శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. ఆ హోమంలో మీరందరూ పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ గోత్రనామాలు అందించబడతాయి. అలాగే ప్రసాదం కూడా మీకు పోస్టల్ ద్వారా అందుతుంది. మరొక విషయం ఏమిటి అంటే శని సేవను కోరుతారు. అందువలన శనీశ్వరుని యొక్క జయంతి రోజు మనం ఎంత సేవ చేస్తే, అంటే ఏమిటి, ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వులు కలిపినటువంటి నువ్వుల పౌడర్ కానీ ఆ పదార్థాన్ని అనాథలకు కానీ వృద్ధులకు కానీ, అంటే వృద్ధానాథులకు వికలాంగులకు కానీ పెట్టాలి. మన క్షేత్రంలో ఈ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గరే బిడ్డలు ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. అందువలన అన్నప్రసాద సేవ కూడా ఆ రోజు జరుగుతుంది. మీ అందరి కోసం, ఎవరైతే పాల్గొంటారో వారందరి కోసం ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు అమావాస్య హోమం అని చెప్పి మీరు టైప్ చేసి పెట్టినట్లయితే తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనండి, స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. అందరూ మన ఛానల్ని లైక్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు, మీరు ఎన్ని లైక్లు ఇచ్చినట్లయితే అంత ప్రోత్సాహంగా ఉంటుంది. మన క్షేత్రంలో ఉన్నటువంటి హారతులు ఎన్నో నేను మీకు అందిస్తూ ఉన్నాను. మీరు లైక్ చేయటం ద్వారా ఇంకా అద్భుతాలు మీకోసం నేను చేయటానికి ముందుకు వస్తాను. అలాగే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి మే 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? కాలం కలిసి వస్తుంది. నిరాశ నిస్పృహ వద్దు. మీ పని మీరు చేసుకుంటూ పోండి. ఫలితం తప్పకుండా మీకు ఆ భగవంతుడు అందిస్తాడు. మీరు నమ్ముకున్న దైవం తప్పకుండా మీకు హాని చేయడు. మీరు చేపట్టిన కార్యాలలో విజయాలు చూస్తారు. అలాగే భవిష్యత్తుకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే సమయానికి తగ్గట్టు కూడా మీరు వ్యవహరించి ఆ సమయ స్ఫూర్తితో 10 మందిని ఆకట్టుకోవటం కూడా విశేషంగానే మీకున్న లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే ఓర్పు కూడా ఉంటుంది. సహనంగా సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ఉంటారు. అయితే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఏదైనా ఆటంకాలు ఎదురైనా అవి నెమ్మదిగా తొలుగుతాయి. భయపడాల్సినటువంటి అవసరం లేదు. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చినా సరే వారి దగ్గర నుంచి కూడా వసూలు చేసుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులు
మాటకు కూడా విలువ ఇవ్వాలి. వారు చెప్పింది కూడా ఒక్కొక్కసారి వినాలి. అంతే తప్ప ఇక్కడ ఎలా ఉంటుందంటే ధనుసు రాశి వారు మగవాళ్ళైతే ఇంట్లో పెళ్ళాం చెప్పినా సరే వినలేని పరిస్థితి. ఆడవాళ్ళైతే భర్తను కూడా దూరంగా ఉంచే పరిస్థితి. ఇలాంటివి అంత మంచిది కాదు. అంటే మేము పైకి గౌరవం ఇస్తున్నాం అంటే కాదు. అభిప్రాయాల్లో కూడా ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కాస్త కదలికైతే కనిపిస్తూ ఉంది. అలాగే దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. అలాగే మీ చేత్తో ఎవరికీ డబ్బులు మాత్రం ఇవ్వకండి. అలా ఇస్తే అవి తిరిగి రావు. ఎవరికైనా రుణ రూపంలో కావచ్చు, చేబదులు కావచ్చు, మీ చేత్తో మాత్రం ఇవ్వకండి. అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే ప్రస్తుతం వాయిదాలు మాత్రమే తీసుకోండి. ఇక మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అయితే పెట్టాలి. తప్పకుండా భర్త అయినా భార్య అయినా సరే. విదేశీ ప్రయత్నాలు చేసేవారు కాస్త ఆగి వెళ్ళటం ప్రయత్నం చేయటం మంచిది. ఇక వివాహ ప్రయత్నాలు మాత్రం కాస్త నెమ్మదించే సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకైతే ఉద్యోగ ప్రయత్నాలు చాలా గట్టిగా చేయాలి. కాకపోతే ఒక్కొక్కసారి అనుకోని అవకాశాలు కూడా మీకు వస్తాయి. అవకాశాలను కూడా అందుకోవాలి. రాజకీయ నాయకులకైతే ఎక్కువగా మీరు ప్రజాక్షేత్రంలో గడపాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ ప్రత్యర్థులు మీకు రాజకీయ ముప్పును తెచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువలన చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ పాలిటిక్స్ని మీరు ముందుకు నడవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఉద్యోగస్తులకైతే మధ్యస్థంగా ఉంది. ఒక్కొక్కసారి అదనపు రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు ఉంటాయి. కాకపోతే మీరు ఏ పని చేసినా ఏదో ఒక వంక పెట్టేవారు ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి వారి పట్ల మీరు వారిని లైట్గా తీసుకోండి. అంతే తప్ప వారి గురించి ఎక్కువగా ఫోకస్ చేసి మీ టాలెంట్ని మాత్రం పాడు చేసుకోవద్దు. ఇక వ్యాపారస్తులకి చూసినట్లయితే సాధారణంగా ఉంది. ఏదైనా రొటేషన్ అయితే సాగిపోతూ ఉంటుంది. నూతన పెట్టుబడులకైతే ఇది ఇంత అనుకూలంగా లేదు. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా పర్వాలేదు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే కాదు. షేర్ మార్కెట్లో మాత్రం కొంత సానుకూలత ఉంది. చిరు వ్యాపారస్తులకు కూడా ఏదో కొంత స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కళాకారులు, టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా కొంత అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే పెద్దగా బెంగపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు లేవు. అయితే అనవసరమైనటువంటి విషయాల కోసం ఎక్కువగా ఆలోచించి మానసికమైనటువంటి ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. ఎంత మానసికమైన ఆందోళన తగ్గించుకుంటే అంత మంచిది. విద్యార్థులకైతే చాలా సానుకూలంగా ఉంది. ఎవరికైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే కష్టపడండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అలాగే ప్రేమికులకు కూడా గుడ్ టైం అనే చెప్పాలి. మీరు ఏదైనా విషయం ఉంటే మీ పెద్దలకి తెలియజేసినట్లయితే తప్పకుండా వారి బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉంటాయి. అలాగే ఈ మకర రాశి వారికి అనుకూలమైన తేదీలు 1, 3, 8, 13. కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 6, 11, 15. మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజుడికి కుజగాయత్రి మంత్రం చదివితే చాలా బాగుంటుంది. తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మంత్రాన్ని 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. మీకు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశీస్సులు ఉంటాయి. అలాగే ముఖ్యంగా శనీశ్వర జయంతి నాడు పరోక్షంగా మీరు హోమంలో పాల్గొన్నట్లయితే అంతా శుభమే జరుగుతుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.